హలో గాయస్, నా అభిరాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు జరిగిన మన రస్సల్ మేనియా నైట్ 2కి లైఫ్లో ఎవరు మర్చిపోరు బాస్. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు అంటే వాళ్ళు చిన్న పిల్లలైనా సరే, వాళ్ళు పెద్దలు అంటే ఎవరైనా సరే, ప్రజెంట్ ఇప్పుడు ఈ టైంలో ఎవరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారో వాళ్ళైతే ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే కోడీ రోడ్స్, వాళ్ళు ఒకవేళ కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయితే మాత్రము మన కోడీ రోడ్స్ అయితే ఈరోజు స్టోరీ ఫినిష్ చేసినాడు. రోమన్ రైన్స్కి ఓడిపించి న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపోయిండు బాస్ మన కోడీ రోడ్స్. అందుకని వాళ్ళైతే ఎప్పటికీ మర్చిపోయారు అనమాట. అండ్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోయారు. ఎందుకంటే రోమన్ రైన్స్ ది ఒక జబర్దస్త్ టైటిల్ రేన్, ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ రేన్, 4 సంవత్సరాలు, నియర్లీ 4 సంవత్సరాలది టైటిల్ రేన్ ఈరోజు ఎండ్ అయిపోయింది బాస్. రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను మార్నింగ్ చూస్తా అంటే మన రోమన్ రైన్స్ ఓడిపోయినప్పటి నుంచి ఒకటే మెసేజ్ల పైన మెసేజ్ అంటే మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే మెసేజ్తో నిండిపోయింది అనమాట. అండ్ రోమన్ రైన్స్ ఓడిపోయింది, చాలా మంది బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే ఆ బాధ నాకు ఉందన్నమాట. ఎవరైనా ఏమైనా అనుకోండి, అంటే రోమన్ రైన్స్ టైటిల్ రేన్ అంటే మామూలు మాట కాదు. 4 సంవత్సరాల టైటిల్ రేన్ ఎండ్ అయిపోయింది. ఇంతకుముందు మన ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ది మన స్ట్రీక్ ఎండ్ అయినప్పుడు ఆ టైం చాలా ఫీల్ అయినా. అండ్ ఈ రోజు రోమన్ రైన్స్ జబర్దస్త్ టైటిల్ రేన్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంతమంది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఏమంటారంటే, సరే మంచిగా కోడి గెలిచిండు కదా, రోమన్ చీటర్ అది ఇది అంటారు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే తెలియదు అనమాట ఎక్కువ. సో చూడండి, అంటే ఇంకా చాలా ఉంది, చాలా లేయర్స్ ఉండే బ్లడ్ లైన్లో, ఇంకా చాలా ఉండనమాట. సో ఇప్పుడు చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందో. నేనైతే కొన్ని రూమర్స్, కొన్ని అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ప్రెసెంట్ ఈ వీడియో అయితే మన రస్సల్ మేనియా నైట్ 2 హైలైట్స్ వీడియో బాస్. సో మన రస్సల్ మేనియా నైట్ 2 హైలైట్స్గా మనం డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం అనమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎక్కువ టైం లేదు, ఫటాఫట్గా వీడియో చేయాలి ఈరోజు, ఇంకో అప్డేట్ వీడియో చేయాలి కాబట్టి. సో చూడండి, ఇప్పుడు మన రస్సల్ మేనియా నైట్ 2 స్టార్టింగ్లో అయితే మనకి అలా అమెరికన్ నేషనల్ యాంథమ్ మనకి చూడడం దొరికింది. అండ్ దాని తర్వాత అంటే మన స్టెఫనీ మెక్మ్యాన్ వచ్చింది బాస్. మన స్టెఫనీ మెక్మ్యాన్ వచ్చి అంటే మన ట్రిపుల్ హెచ్ గురించి, అంటే మన రస్సల్ మేనియా గురించి చాలా గొప్ప మాట్లాడింది. అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఈ న్యూ ఏరాలో అంటే ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు ఈ రస్సల్ మేనియా మన ట్రిపుల్ హెచ్ కంట్రోల్ నడుస్తుందని చెప్పి కొంచెం గొప్ప మాట్లాడింది అనమాట మన స్టెఫనీ మెక్మ్యాన్. అండ్ బాస్ అంటే మన సీఎం పంక్ అప్పటికి అక్కడ వచ్చేసినారు. సీఎం పంక్ వచ్చి అక్కడ కామెంటరీ పైన కూర్చున్నారనమాట. ఎందుకంటే మనకి ఈరోజు రస్సల్ మేనియా నైట్ 2 స్టార్టింగ్లోనే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లోనే డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ ఇచ్చి పడేసిండు బాస్. అండ్ కవర్ చేసిండు. బట్ అంటే మన సెత్ రాలిన్స్ కిక్అవుట్ చేసినారు బాగానే. అండ్ దాని తర్వాత రింగ్ బయటకి వెళ్ళిపోయినారు. రింగ్ బయట మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ సెల్ఫీ దిగినారన్నమాట. మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ కొంచెం ఎక్కిరిస్తుంటారు. సీఎం పంక్ అప్పటికి అంటే కామెంటరీ చెప్పినారు, నువ్వు నా పైన కాదు, నువ్వు సెత్ రాలిన్స్ పైన ఫోకస్ చేయని మన సీఎం పంక్ కామెంటరీ చెప్తూ ఉంటారు. అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్కి అంటే మన సెత్ రాలిన్స్ రింగ్ బయట అంటే పెడిగిరీ ఇచ్చేసినారు. అండ్ రింగ్లో స్టాంప్ ఇచ్చేసినారు బాస్. అంటే మొత్తం కాంబో కొట్టినారన్నమాట. అంటే పెడిగిరీ అండ్ మన స్టాంప్, అంటే పెడిగిరీ స్టాంప్ ఈ రెండు కలిపి కొడుతుంటారు మన సెత్ రాలిన్స్. బట్ అయినా మన డ్రూ మ్యాకింటైర్ కిక్అవుట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ ఎండింగ్లో మరోసారి క్లేమర్ ఇచ్చినారు. అండ్ ఇంకోసారి క్లేమర్ ఇచ్చినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ కవర్ చేసినారు బాస్. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన డ్రూ మ్యాకింటైర్. డ్రూ మ్యాకింటైర్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయినారు బాస్. అండ్ కొంచెం సెలబ్రేట్ చేసినారు, రింగ్ బయటికి వెళ్ళినారు. సీఎం పంక్కి ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ అంతలోనే సీఎం పంక్ అటాక్ చేసినారు బాస్ డ్రూ మ్యాకింటైర్ పైన. ఎస్, సీఎం పంక్ అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ దీని లాభం ఓవర్ లేపినారు మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ డేమియన్ ప్రిస్ట్. డేమియన్ ప్రిస్ట్ వచ్చి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్కి క్యాష్ ఇన్ చేసినారు. అండ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్పుడే ఒక చోక్ స్లామ్, అంటే ఒక సాలిడ్ చోక్ స్లామ్ ఇచ్చేసినారనమాట. అండ్ కవర్ చేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన డేమియన్ ప్రిస్ట్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన డ్రూ మ్యాకింటైర్ కాదు, డేమియన్ ప్రిస్ట్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ గెలిచినారు అండ్ ఓడిపోయినారు. అంటే రింగ్లోనే ఇట్లా సెలబ్రేట్ చేసినారు అండ్ అప్పుడే ఓడిపోయినారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన డేమియన్ ప్రిస్ట్. అండ్ డేమియన్ ప్రిస్ట్ ఈరోజు స్టార్టింగ్లోనే క్యాష్ ఇన్ చేయగానే అప్పుడే చాలా మందికి సినిమా అర్థమైంది, అంటే రస్సల్మేనియా నైట్ 2లో అంటే మన మెయిన్ ఈవెంట్లో ఏం జరుగుతుందని. సో ఇప్పుడు మన నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, మనకి నెక్స్ట్
ఒక జబర్దస్త్ స్ట్రీట్ ఫైట్ మనకి చూడడానికి దొరికింది. మన బాబీ లాష్లీ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ క్యారెన్ క్రాస్ అండ్ మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే. మనకు స్పెషల్ గెస్ట్ రెఫరీ ఉండే అనమాట. ఈ మ్యాచ్లో చాలా మజా వచ్చింది బాస్ ఈ మ్యాచ్లో నిజంగా. అండ్ టేబుల్స్ అంటే చాలా ఉండే అనమాట ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ మన బాబీ లాష్లీ. యస్ గైస్, అండ్ క్యారెన్ క్రాస్ అండ్ ఆథర్స్ ఆఫ్ పెయిన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. బాబీ లాష్లీ అండ్ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మ్యాచ్ మన ఎలే నైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. మన ఏజే స్టైల్స్ న్యూ థీమ్ సాంగ్తో వచ్చినారనమాట. అండ్ మన రింగ్ బయట అంటే మ్యాట్ తీసి మరి కొట్టినారంటే చాలా జరిగింది ఈ మ్యాచ్లో. చాలా మంచి మ్యాచ్ ఉండే. ఎలే నైట్ వర్సెస్ మన ఏజే స్టైల్స్ మీకు నచ్చిందా మీరు కామెంట్ చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఎల్ఏ నైట్. ఎస్, అంటే ఏజే స్టైల్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఎల్ఏ నైట్ ఈ మ్యాచ్లో గెలిచినారు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. లోగన్ పాల్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో. ఈ మ్యాచ్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ కాదు, సారీ, ఈ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఈ మ్యాచ్ ఉండేనమాట. అండ్ ఈ మ్యాచ్లో అంటే స్టార్టింగ్లో మన లోగన్ పాల్ అంటే ఇద్దరు ఫైటర్స్ అని చెప్పినారు. బట్ మన ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ ఇద్దరు కలిసి కొట్టినారు, చాలాసేపు కొట్టినారు మన లోగన్ పాల్కి. అండ్ దాని తర్వాత మీకు తెలుసుగా మన ర్యాండీ ఆర్టన్ గురించి ఒకటిసారి ఆర్క్యూ ఇద్దాం అనుకున్నారు మన కెవిన్ ఓవెన్స్కి. సో అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమైనా అంటే సరే ఫైట్ చేద్దామని మన కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ని ఫైట్ చేశారనమాట. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ అక్కడ రింగ్ సైడ్ అంటే మన ప్రైమ్ గెటప్లో అంటే అది మన కేఎస్ఐ ఉండే అనమాట. సో ర్యాండీ ఆర్టన్ అటాక్ చేసినారు అండ్ రింగ్లో మన ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్కి అంటే మన ఆర్క్యూ ఇచ్చేసినారు. కానీ దీని లాభం మన లోగన్ పాల్ లేపినారు. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన లోగన్ పాల్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, లోగన్ పాల్. నేను ముందే చెప్పినాను మన బెట్టింగ్ ఓట్స్ వీడియోలో లోగన్ పాల్కే సపోర్ట్ చేస్తున్నాను. సో మన లోగన్ పాల్ గెలిచినారు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి మన బేలీ వర్సెస్ ఇయో స్కై మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్లో ఇయో స్కై కొంచెం బాగా టక్కర్ ఇచ్చింది మన బేలీకి అయితే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ సపోర్ట్ చేసినారు. బేలీ చాలా మంచి ఫైట్ చేసింది ఈ మ్యాచ్లో. ఎంట్రీ అంతా చాలా జబర్దస్త్గా ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బేలీ. ఎస్, మన బేలీ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. అండ్ ఫైనలీ దీని అర్థం ఏంటంటే ఫైనల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బేలీ చాలా సంవత్సరాల నుంచి కష్టపడడానికి చాలా టైం అయిపోయింది. అండ్ ఫైనలీ ఇప్పుడు మన బేలీ దగ్గర ఛాంపియన్షిప్ వచ్చేసింది. సో ఇప్పుడు మన బేలీ మన న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ బాస్. నిజంగా చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయినారు. కానీ దాని తర్వాత ఒక మ్యాచ్ జరిగింది, మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్. సో ఇప్పుడు ఎవరో హ్యాపీ అయిపోయినారో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు అనమాట. ఎందుకంటే మనకి మెయిన్ ఈవెంట్లో రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అంటే రోమన్ రేన్స్ ఫుల్ ఎనర్జీలో కనిపించినారు, కోడి బాగానే ఫైట్ చేసినారు. రింగ్ బయట టేబుల్ మీద తీసినారు అనమాట. టేబుల్ తీసినప్పుడు ఒక చేయి కనిపించింది రింగ్ కింద. సో ఆ ఫోటో నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో అంటే మన రసల్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేసిన. అంటే రింగ్ కింద ఒక సూపర్ స్టార్ ఉండే అనమాట. సో నేను షేర్ చేసినాను. అండ్ బాస్ అంతేకాదు చాలా మంచి మ్యాచ్ ఉండే. స్టార్టింగ్ అంటే మన క్రాస్ రోడ్ అంటే మన రోమన్ రేన్స్ క్రాస్ రోడ్ ఇచ్చినారు కోడి రోడ్స్కి, అది షాకింగ్ ఉండే. దాని తర్వాత మన కోడి రోడ్స్కి రికార్డ్ చేసినారు. అండ్ దాని తర్వాత రింగ్ బయట మన రోమన్ రేన్స్ కామెంట్ స్టైల్ పైన లేపేసినారు మన కోడి రోడ్స్కి. రింగ్లో సూపర్ పంచ్ ఇచ్చినారు, బట్ అయినా కోడి రోడ్స్కి రికార్డ్ చేసినారు. దాని తర్వాత మన కోడి స్పియర్ ఇచ్చినారు. అంటే ఇలా ఫినిషర్ సీల్ ఏం చేస్తారంటే మొత్తం ఉల్టా అయిపోయినాయి అనమాట. మన రోమన్ రేన్స్ ఏమో మన క్రాస్ రోడ్స్ యూస్ చేసినారు, మన కోడి రోడ్స్ ఏమో స్పియర్ యూస్ చేసినారు ఈ మ్యాచ్లో. అంటే రింగ్ బయట స్పియర్ ఇచ్చినారు బ్యారికేడ్ సైడ్. సో అది ఒక మంచి మూమెంట్ ఉండే. చాలా నీట్గా మ్యాచ్ జరుగుతుంటుంది. కానీ ఈ మ్యాచ్లో అంటే మన కోడి రోడ్స్ క్రాస్ రోడ్ల పైన క్రాస్ రోడ్ ఇస్తున్నప్పుడు అంటే ఫినిషర్ ఇస్తున్నప్పుడు జిమీ ఊసో వచ్చినారు. జిమీ ఊసో వచ్చి కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. సో అప్పుడే మన జే ఊసో వచ్చేసినారు. జే ఊసో అండ్ జిమీ ఊసో మధ్య చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికి. అండ్ అక్కడ స్క్రీన్ సైడ్ జబర్ స్పియర్ ఇచ్చేసినారు అనమాట. టేబుల్ బ్రేక్ అయిపోయింది. అది ఒక మంచి మూమెంట్ ఉండే. సో జే ఊసో జిమీ ఊసో పైన బాగానే అటాక్ చేసినారు. దాని తర్వాత మన సోలో సికో వచ్చినారనమాట. సోలో సికో వచ్చి సమ్మన్ స్పైక్ ఇచ్చినారు కోడి రోడ్స్కి, బట్ అయినా కోడి రోడ్స్కి రికార్డ్ చేసినారు. అండ్ దాని తర్వాత కాంబో అనమాట. అంటే రోమన్ స్పియర్ అండ్ మన సోలో సికో అది సమ్మన్ స్పైక్ అంటే రెండు ఒకటేసారి పడ్డది మన కోడి రోడ్స్కి. బట్ అయినా షాకింగ్ ఏంటంటే
కోడి రోడ్స్ కిక్అవుట్ చేసినారు బాస్. కోడి రోడ్స్ కిక్అవుట్ చేసిన అప్పుడే చాలామంది షాక్ అయిపోయినారు. అండ్ అప్పుడే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాది. నేను ముందు చెప్పిన నిన్నటి వీడియోలో చెప్పినాను జాన్ సీనా వచ్చిన రావచ్చని. సో మన జాన్ సీనా వచ్చినారు. సోలో సికోవాతో కొంచెం అన్ఫినిష్డ్ బిజినెస్ ఉండే అనమాట. సో అందుకని సోలో సికోవా పైన అటాక్ బి చేసినారు. అండ్ రోమన్ రేస్ ఫినిషర్ ఇచ్చిన రింగ్లో మన జాన్ సీనా. అండ్ సోలో సికోవాకి రింగ్ బయట ఇచ్చినారనమాట ఫినిషర్. అండ్ బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఫైనల్ బాస్ ద రాక్. అక్కడ ఎంట్రీ అయిపోయింది. ద రాక్ వచ్చినారు. జాన్ సీనా గలీజ్గా తిట్టినారు బాస్. మొత్తం కట్ చేసినారు కెమెరాస్. ఆ టైంలో తిట్టినారు మన ద రాక్. అండ్ జాన్ సీనా అటాక్ చేస్తున్నప్పుడు అంటే మన ద రాక్ బాటమ్ ఇచ్చి పడేసినారు మన జాన్ సీనాకి. అండ్ ఆ బెల్ట్ మీద తీసినారు వెయిట్ బెల్ట్. అండ్ దాంతో అటాక్ చేస్తాం అనుకున్నారు. కానీ అంతలోనే అక్కడ లైట్స్ ఆఫ్. అండ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ది. అండ్ నిజంగా కరెక్ట్ ఇదే టైంలో అంటే అండర్టేకర్ది అక్కడ థీమ్ సాంగ్ అంటే లైట్స్ ఆఫ్ అయినప్పుడు ఆ బెల్ సౌండ్ అక్కడ ప్లే అయినప్పుడు అండ్ అండర్టేకర్ రింగ్లో వచ్చినప్పుడు కరెక్ట్ అప్పుడే అర్థమైపోయింది బాస్. క్లియర్లీ అర్థమైపోయింది అండర్టేకర్ లాంటి లెజెండ్ సూపర్ స్టార్ వచ్చి ద రాక్ పైన అటాక్ చేసిండు. సో అప్పుడే అంటే అందరికి అర్థమైపోయింది అన్నమాట ఇక రోమన్ రేస్ ఓడిపోతాడని. సో మన అంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. మన సెత్ రాలిన్స్ అంటే మన షీల్డ్ గెటప్లో షీల్డ్ థీమ్ సాంగ్ పైన వచ్చిన నిజంగా షీల్డ్ థీమ్ సాంగ్ అక్కడ ప్లే కాగా నిజంగా చాలా మజా వచ్చింది అనమాట. సో మన సెత్ రాలిన్స్ వచ్చినారు స్టీల్ చైర్తో అటాక్ చేద్దాం అనుకున్నారు. బట్ మన రోమన్ రేన్స్ అటాక్ చేసినారనమాట. అండ్ మన అండర్టేకర్ దాని తర్వాత వచ్చినారు. అండర్టేకర్ ఏమో ద రాక్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్ మళ్ళీ ఒకసారి లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. అండర్టేకర్ వెళ్ళిపోయినారు. అండ్ రోమన్ రేన్స్ ఆ స్టీల్ చైర్ తీసుకొని సేమ్ అంటే ఒక పాత హిస్టరీ అనమాట. అంటే ఒకప్పుడు షీల్డ్ని అంటే బిట్రే చేసి మన సెత్ రాలిన్స్ మోసం చేసినప్పుడు రోమన్ రేన్స్ పై అటాక్ చేసి సో అదే సేమ్ షాట్ అక్కడ రిపీట్ చేసినారు మన రోమన్ రేన్స్. స్టీల్ చైర్తో కొట్టినారు మన సెత్ రాలిన్స్కి. అండ్ బాస్ దాని తర్వాత ఇంకేముండి లైన్ బై లైన్గా మన రోమన్ రేన్స్ క్రాస్ రోడ్ పడ్డాయి. కోడి రోడ్స్ ఫినిషర్ పైన ఫినిషర్ ఇచ్చేసినారు. కవర్ చేసినారు. పిన్ కౌంట్ అయిపోయింది 1 2 3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. ఫ్యాన్స్ చాలా క్రేజ్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా క్రేజ్ అయిపోయినారు. ఫ్యాన్స్ చాలామంది చీర్ చేసినారు. అండ్ రింగ్లో అయితే చాలా జబర్దస్త్ సెలబ్రేషన్ జరిగిందన్నమాట. అంటే మన సూపర్ స్టార్ రైండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్, జాన్ సీనా ఎక్కడ ఉండే అనమాట. సెత్ రాలిన్స్ ఉండే. అండ్ మన సామీ అంటే చాలా మంది సూపర్ స్టార్స్ వచ్చినారు రింగ్లో. అండ్ మా కోడి రోడ్స్ ఎత్తుకున్నారు. అంటే చాలా జబర్దస్త్ సెలబ్రేషన్ జరిగింది. మన మామా రోడ్స్ రింగ్లో వచ్చింది. అండ్ మామా రోడ్స్ అని చెప్పినా కదా కోడి రోడ్స్ స్టోరీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఓన్లీ టైటిల్ గెలవడం కాదు. కోడి రోడ్స్ ఆ టైటిల్ గెలిచి ఆ ఛాంపియన్షిప్కి మన మామా రోడ్స్ చేతుల్లో పెడితేనే అప్పుడే ఆ స్టోరీ అనేది ఫినిష్ అయితే. సో సేమ్ అదే చేసినారు మన కోడి రోడ్స్. మామా రోడ్స్కి ఆ టైటిల్ ఇచ్చేసినారు అన్నమాట. మామా రోడ్స్ చేతుల్లో ఆ టైటిల్ పెట్టేసినారు. సో అది మూమెంట్ బాగానే ఉండే. చాలామంది ఫ్యాన్స్ ఇమోషనల్ అయిపోయినారు. అంటే కోడి ఫ్యాన్స్ ఇమోషనల్ అయినారు. అండ్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అయితే చాలా ఇమోషనల్ అయిపోయినారు. మొత్తం సోషల్ మీడియా మీరు చూసినట్టు మీకు తెలిసి ఉంటుంది. రోమన్ రేన్స్ అంటే థ్యాంక్ యూ రోమన్ రేన్స్ అని చాలామంది ఫ్యాన్స్ ఇక అంటే చాలా ట్వీట్ చేస్తున్నారు. రోమన్ రేన్స్ కోసం బాధపడుతున్నారు. అండ్ మన కోడి రోడ్స్ ఫైనల్ స్టోరీ ఫినిష్ చేసినారు. అండ్ మేబీ ఇప్పుడు ఈ లాస్ట్ మ్యాచ్లో నేను ఏమైనా ఒకవేళ చెప్పడం మర్చిపోతే ఏమనుకుంటుంది ఆల్మోస్ట్ నేను మొత్తం కవర్ చేసిన అండర్టేకర్, జాన్ సీనా మొత్తం చెప్పినాను. సో మన ఫైనల్లీ మన కోడి రోడ్స్ గెలిచినారు. అంటే దాని తర్వాత మన ట్రిపుల్ హెచ్కి పిలిచినారు అన్నమాట. మన కోడి రోడ్స్ ట్రిపుల్ హెచ్ బి వచ్చినారు రింగ్లో. సో ఫైనల్లీ కోడి స్టోరీ ఫినిష్ అయిపోయింది. రోమన్ రేన్స్ టైటిల్ రెయిన్ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే మీరు చాలామంది నాకు నా ఇన్స్టాగ్రామ్లో అయితే మొత్తం మెసేజ్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఈ వీడియో కింద మీ రియాక్షన్ ఏంది అంటే ఇప్పుడు కోడి స్టోరీ ఫినిష్ చేసిండు బాస్. ఇప్పుడు మన కోడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, రోమన్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు కోడి ఫ్యాన్స్ రియాక్షన్ ఏంది, రోమన్ రేన్స్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే మీరు కొట్టాడుకోండి కామెంట్స్లో. జస్ట్ మీ ఫీలింగ్ ఏందో మీరు కామెంట్ చేయండి. సో చూద్దాం మీ ఫీలింగ్ ఏందో నాకు తెలుస్తుంది, మీ రియాక్షన్ తెలుస్తుంది అనమాట. అండ్ ఈరోజు సెకండ్ వీడియో వస్తుంది. సో ఆ సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు ఇప్పుడు నచ్చిందా తెలియదు అనమాట. సో బట్ అయినా ఇప్పుడు మీరు లైక్ చేయండి, లైక్ చేయండి బాస్. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.